ముదోల్ నియోజకవర్గంలో అభివృద్ధి చైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మండలంలో భారీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే ముదోల్ నియోజకవర్గ అభ్యున్నతే ధ్యేయంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిరంతరం శ్రమిస్తున్నారు. నేడు 12 ఫిబ్రవరి 2026 గురువారం రోజున ముదోల్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 1,37,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మే ఎమ్మెల్యే నేటి పర్యటనలో భాగంగా విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యాలకు పెద్దపీట వేశారు. రామ్టెక్, మచ్కల్ ఈవో బిల్డింగ్, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, ముద్గల్ మహిళా సంఘాల బలోపేతం కోసం వివో బిల్డింగ్ అంతర్గత సీసీ రోడ్ల పనుల ప్రారంభం, సరస్వతి నగర్ చిన్నారుల కోసం అంగన్వాడీ భవనం, సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం. బోరిగం ఇక్కడ కూడా ప్రత్యేకంగా వివో బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చింతకుంట తండా పాఠశాల భద్రత కోసం ప్రహరీ గోడ, తండాలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. కనకాపురం, లోకేశ్వరం మండలం, పొరుగు మండలంలో కూడా పర్యటించి వివో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికి అన్ని రకాల వస్తువులు కల్పించడమే తన బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా సమైక్యాల కోసం నిర్మిస్తున్న ఈ భవనాల గ్రామీణ మహిళల అభివృద్ధికి వేదికలుగా మారుతాయని, సీసీ రోడ్ల ద్వారా రవాణా ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పర్యటనతో నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో తను ఎప్పుడూ ముందుంటానని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఎస్కే ముక్తార్ అలీ, ముదోల్ ప్రతినిధి, న్యూస్9 టీవీ. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.